2025 ఆగస్టు 8 తేదీ 12 రాసుల ఫలితాలు పరిహారాలు. మేషరాశి ఏరీస్. ఫలితం: ఈరోజు మీరు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి టోరస్. ఫలితం: ఈరోజు మీరు కొత్త అవకాశాలను అందుకుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. పరిహారం: శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మిథున రాశి జెమినాయ్. ఫలితం: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిహారం: విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా విష్ణుమూర్తిని పూజించడం శుభప్రదం. కర్కాటక రాశి క్యాన్సర్. ఫలితం: ఈరోజు మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. పరిహారం: శివుడిని ఆరాధించడం లేదా శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. సింహ రాశి లియో. ఫలితం: మీరు మీ పనిలో మంచి పురోగతి సాధిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. ప్రేమ సంబంధాలలో మంచి సమయం. పరిహారం: సూర్యుడిని ఆరాధించడం, ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. కన్యా రాశి వర్గో. ఫలితం: ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పరిహారం: గణేశుడిని పూజించడం, ఓం గణ గణపతయే నమః మంత్రాన్ని జపించడం వల్ల అడ్డంకులు తొలగుతాయి. తులా రాశి లిబ్రా. ఫలితం: ఈరోజు మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా లాభపడతారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పరిహారం: దుర్గాదేవిని ఆరాధించడం, నవగ్రహాలకు దీపారాధన చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి స్కార్పియో. ఫలితం: మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు, కానీ వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా కుజగాయత్రి మంత్రం జపించడం మంచిది. ధనుస్సు రాశి సజిటేరియస్. ఫలితం: ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిహారం: గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. మకర రాశి క్యాప్రికార్న్. ఫలితం: మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. పరిహారం: శనిదేవుడిని పూజించడం, శనివారం నాడు నల్లని నువ్వులు దానం చేయడం మంచిది. కుంభరాశి అక్వేరియస్. ఫలితం: మీరు మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పరిహారం: శివుడికి రుద్రాభిషేకం చేయడం లేదా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం శుభప్రదం. మీన రాశి పైసీస్. ఫలితం: ఈరోజు మీరు మీ అంతర్బుద్ధితో నడుచుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించాలి. పరిహారం: లక్ష్మీదేవిని పూజించడం, గురు మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది.